Hi friends, welcome back to my channel First Ride 60. Friends, హీరో మోటార్స్ రీసెంట్గా హీరో హోండా అని కూడా చెప్పొచ్చు, లేదా హీరో మోటార్ ఓపెన్ చెప్పొచ్చు, లేదా ఎలా పిలవాలో తెలియట్లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క నేమ్ అలవాటు ఉంది బాగా. యాక్చువల్గా అయితే హీరో మోటార్ కప్ ప్రజెంట్ కొత్త ఉన్న పేరు, కానీ చాలామంది హీరో అని పిలుస్తున్నారు. సో నేను హీరో అని చెప్తున్నాను. సో హీరో నుంచి రీసెంట్గా ఒక 4 మోడల్స్ అయితే లాంచ్ అయ్యాయి. దీని గురించి ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను నేను. సో వీడియో అయితే నా ఛానల్లోకి వెళ్ళి మీకు సెర్చ్ చేస్తూ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే ఎక్స్ట్రీమ్ 250R గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ బైక్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, బైక్ డైమెన్షన్స్ ఎంత, అండ్ ఇంజిన్ స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇంకా ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో ఫస్ట్ మనం ఈ బైక్ యొక్క డిజైన్ చూసుకునే కనుక, ఇది ఒక స్ట్రీట్ నేకెడ్, ఇది కొత్త కంప్లీట్ న్యూ డిజైన్తో రాబోతుంది. ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ 160 ఉంది హీరో దగ్గర నుంచి, అండ్ 125R కూడా వచ్చింది. సో ఆ రెండు కూడా బాగానే సక్సెస్ అయ్యాయి. సో ఆ రెండు మోడల్స్ని బేస్ చేసుకుని ఎక్స్ట్రీమ్ 250R అనేది లాంచ్ అవబోతుంది. సో డిజైన్ పరంగా చూసుకుంటే కనుక చాలా అగ్రెసివ్గా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో హీరో అది కూడా ఇండియన్ బ్రాండ్ నుంచి ఈ రేంజ్లో ఈ అగ్రెసివ్ డిజైన్ ఉండడం ఇదే ఫస్ట్ టైం. బైక్ చూసుకుంటే కనుక మనకి బజాజ్ నుంచి కానీ టీవీఎస్ కొద్ది గొప్ప కొంచెం అగ్రెసివ్గా ఉండే డిజైన్స్. సో రీసెంట్గా లాంచ్ అయిన RR 310 చూస్తారు, అది కూడా చాలా అగ్రెసివ్గా ఉండే డిజైన్. సేమ్ ఇది కూడా అలాంటిదే. సో ఇది కూడా స్ట్రీట్ నేకెడే. సో డిజైన్ కూడా సేమ్ అదే రేంజ్లో ఉంది. ఇది కూడా చెప్పాలంటే చాలా నీట్గా క్లాస్గా ఉంది బైక్ అయితే. ఎక్కడ ఓవర్ గ్రాఫిక్స్ లేకుండా, మరి షో ఆఫ్ లేకుండా నీట్గా సింపుల్గా ఉంది చూడడానికి బైక్ అయితే. నాకైతే చాలా నచ్చింది. దట్టు బైక్ లైవ్లో కూడా చాలా పెద్దగా ఉంటుంది, మరీ చిన్న కాకుండా. అంటే మీకు ఒక్కొక్క యాంగిల్ నుంచి అలా చూడడానికి ఎలా ఉంటుంది అంటే, కొంచెం సుజుకి 250 ఉంటుంది కదా. సో సుజుకి 250 లాగా కూడా ఉంటుంది. డిఫరెన్స్ ఉంటుంది ట్యాంక్ దగ్గర, కానీ ఓకే. అంటే నేనేమనుకున్నాను అంటే సేమ్ చూడడానికి అంతే ఉంటుంది బండి లెంత్ కూడా అని చెప్దాం అనుకుంటున్నాను. దాని నుంచి సేమ్ చూడడానికి అంత షేపు, అంత హైటు, అంత లెంత్ ఉండొచ్చు బైక్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో డిజైన్ చెప్పుకున్నాం కదా, ఆల్మోస్ట్ ఒక కొత్త డిజైన్ అయితే చాలా బాగుంది. బండి చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది, అగ్రెసివ్గా ఉంది. అండ్ డ్యూక్ 250కి అయితే గట్టి పోటీ ఇస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజెంట్ 250cc సెగ్మెంట్ చూసుకుంటే కనుక ఇండియాలో డ్యూక్ 250 అనేది చాలా బాగా సేల్ అవుతుంది. ఎందుకంటే మంచి మైలేజ్ ఇస్తుంది. యావరేజ్ మైలేజ్ వచ్చినా బాగా మైలేజ్ వస్తుంది 250. మంచి పికప్ ఉంటుంది, పవర్ ఉంటుంది. సో దీనివల్ల డ్యూక్ 250 అనేది బాగా సేల్ అవుతుంది ఇండియాలో. ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలనుకున్న వాళ్ళు, డైలీ కమ్యూటింగ్కి కొంచెం పర్ఫార్మెన్స్ ఉండి కొంచెం బెటర్ సీసీ ఉండాలనుకున్న వాళ్ళు ఎక్కువ మంది డ్యూక్ 250 కొంటారు. సో ఇది డ్యూక్ 250కి ఖచ్చితంగా మంచి పోటీ అయితే ఇస్తుందని నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా హీరో మోటార్స్ ఈ బైక్ లాంచ్ ఈవెంట్, ఈ బైక్ 2024లో ఐక్మాని ఒక ఇంటర్నేషనల్ ఆటో షో జరిగింది. సో దాంట్లో ఈ బైక్ని అప్పుడు ఫస్ట్ టైం రివీల్ చేశారు. సో ఆ రివీల్ చేసిన టైంలో హీరో మోటార్ కప్ ఏం చెప్పిందంటే, ఇండియాలో ఉన్న 250cc సెగ్మెంట్లో ఇదే ఫాస్టెస్ట్ బైక్ అవ్వబోతుందని చెప్పేసి హీరో మోటార్ కప్ క్లెయిమ్ చేస్తుంది. అంటే ఆ రేంజ్ మరి పికప్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అండ్ పవర్ అవుట్పుట్ కూడా ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే హీరో మోటార్స్ అంత స్ట్రాంగ్గా ఈ బైక్ గురించి అంటుందంటే ఖచ్చితంగా మనకి ఆ రేంజ్ ఉంటేనే కదా వాళ్ళు ఉంటేనే కదా వాళ్ళు చెప్తారు. సో అందుకే డ్యూక్ 250కి అంత కాంపిటీషన్, ఇదే కరెక్ట్ కాంపిటీషన్ నేను అనుకుంటున్నాను. డామినర్ 250 ఉంది, కానీ అది అంత సక్సెస్ కాలేదు. ఎందుకంటే డామినర్ ప్రజెంట్ సీరియస్గా చెప్పాలంటే ఫేస్ లిఫ్ట్ రావాలి, అది కొంచెం ఓల్డ్ మోడల్ అయిపోయింది. ఎవరు దాని మీద అంత ఇంట్రెస్ట్ కూడా చూపించట్లేదు. ఇక్కడ బాగా సేల్స్ కూడా తగ్గిపోయేదానికి డామినర్కి. సో వాళ్ళు డిజైన్ చేంజెస్ లాంచ్ చేస్తే కొంచెం బెటర్. బట్ నవేడేస్ బజాజ్ డిజైన్స్ చూసుకుంటే చాలా పూర్ ఉంటుంది. అంత ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా అంత ఎక్సలెంట్గా ఉండట్లేదు, అంత బాగోట్లేదు. సో హీరో హోండా కరెక్ట్ టైంలో కరెక్ట్ బైక్లు లాంచ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరీ ఎక్కువ సీసీ ఉన్నాయంటే మరీ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ప్రైస్ వచ్చేసి లిమిట్గా ఉంటుంది. సో చాలామంది ఈజీగా యాక్సెస్ చేయగలుగుతారు కొనడానికి కూడా. సో కాబట్టి ఇది కరెక్ట్ టైంలో కరెక్ట్ లాంచ్ చేస్తుందని నేను అనుకుంటున్నాను హీరో మోటార్స్ అయితే. సో ఈ బైక్ స్పెసిఫికేషన్ చూసుకుంటే కనుక మనం ఫస్ట్ ఇంజిన్ గురించి మాట్లాడితే కనుక, ఈ ఇంజిన్ మ్యాక్సిమం 30 bhp పవర్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా 25 Nm ఆఫ్ టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది అట్ 7250 RPM దగ్గర. ఇది 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఇది దీంట్లో మనకి స్లిప్పర్ క్లచ్ అసిస్టెన్స్ కూడా వస్తుంది. కనుక మనం ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకుంటే కనుక ఫ్రంట్ మనకి 110/70 అండ్ బ్యాక్ చూసుకుంటే మనకి 150/60 రేషియో టైర్ సైజ్ అయితే వస్తుంది. అది 17 ఇంచ్ అలా వీల్స్తో వస్తుంది. ట్యూబ్లెస్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ బైక్లో మనకి 11.5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ డైమెన్షన్ చూసుకుంటే కనుక మనకి బైక్ టోటల్ లెంత్ వచ్చేసి 2023 meters, అండ్ బ్యాక్ సీట్ హైట్ వచ్చేసి 806 mm, అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 166 mm.
టోటల్ బైక్ వెయిట్ వచ్చేసి 167 kgs ఉంది ఆల్మోస్ట్ వెయిట్. సో చెప్పా కదా ఇందాక పవర్ టు వెయిట్ చూసుకుంటే కనుక చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో 167 kgs అంటే లైట్ వెయిట్ అని చెప్పచ్చు. ఆల్మోస్ట్ RTR 200 ఉంది కదా, అండ్ NS 200 ఆల్మోస్ట్ అదే వెయిట్ ఉంటుంది. సో మ్యాక్సిమం వెయిట్ ఉంటుంది. అది ఇంకా 170 అంత వెయిట్ ఉంటుంది అనుకుంటా NS 200. దానికంటే లైట్ వెయిట్ ఇది. సో చెప్తున్నాను కదా బైక్ అంతా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, దానివల్ల మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అండ్ ఇంకా చూసాక మనకి 4.2 inch TFT కలర్ఫుల్ డిస్ప్లే అయితే వస్తుంది. సో దీంట్లో మనకి నార్మల్ ఫీచర్స్ లైక్ స్పీడోమీటర్ వస్తుంది, ఓడోమీటర్ అండ్ ట్రిప్ మీటర్ అండ్ ల్యాప్ టైమర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంతేకాకుండా మనకి మొబైల్ కనెక్టివిటీ యాప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనం కాల్స్ కానీ మొబైల్స్ చాట్ ఏదైనా మెసేజెస్ కానీ మనం డైరెక్ట్గా బైక్ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లోనే చూడొచ్చు. ఇది LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇది 4.2 TFT వస్తుంది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పచ్చు. ఇంకా అదర్ ఫీచర్స్ చూసుకున్న కనుక మనకి ఫ్రంట్ టు బ్యాక్ మొత్తం ఆల్ LED లైట్ సెటప్ అయితే వస్తుంది. ఫ్రంట్ మనకి DRLs ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ హెడ్లైట్ వచ్చేసి ఆటో హెడ్లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక కొత్త ఫీచర్ అని చెప్పచ్చు బైక్స్లో. సో ఇప్పటివరకు నేను ఏ బైక్లోనే చూడలేదు, ఈవెన్ KTMలో కూడా చూడలేదు ఈ ఫీచర్ నేను. మేబీ డ్యూక్ 390 ఉందో లేదో నాకు అది ఐడియా లేదు. కానీ ఈ ఆటో హెడ్లైట్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ కార్స్లో ఉంటుంది ఈ టెక్నాలజీ. మనం బైక్ డ్రైవ్ చేస్తున్నప్పుడు, సపోజ్ కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు సడన్గా చీకటి పడింది లేదా టన్నల్లోకి వెళ్తాం, టన్నల్లోకి వెళ్ళినప్పుడు మనం లైట్ ఆన్ చేసుకోగలదు, దానికైతే ఆన్ అవుతుంది. మళ్ళీ టన్నల్ నుంచి బయటకు వచ్చామంటే దానికైతే ఆఫ్ అయిపోతుంది. సో ఇది ఆటోమేటిక్ హెడ్లైట్ ఆన్ ఆఫ్ అంటారు. అలాగే నైట్ అయితే దానికైతే ఆన్ అవుతుంది, డేస్కి దానికైతే ఆఫ్ అయిపోతుంది. మనం స్పెసిఫిక్గా ఆన్ ఆఫ్ చేసుకోగలదు. కానీ మాన్యువల్గా ఆన్ చేసుకోవడానికి స్విచ్ అయితే ఇస్తారు. సో ఈ మోస్ట్లీ ఈ ఫీచర్స్ ఎక్కువ కార్స్లో ఉంటుంది. సో బైక్స్లో చూడడం నేను ఇదే ఫస్ట్ టైం ఈ ఫీచర్ని. ఇంకా మనం సస్పెన్షన్ చూసుకుంటే కనుక ఫ్రంట్ మనకి 43 mm USD 4K అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా గోల్డెన్ కలర్ 4K అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ వచ్చేసి గ్యాస్ చార్జర్ మోనోషాక్ అబ్జర్వర్ అయితే వస్తుంది. అది కూడా 6 step ప్రీలోడ్ అడ్జస్టబుల్ అది. సో అదొక గుడ్ థింగ్ అని చెప్పచ్చు. ఇంకా ఈ బైక్లో ఇలా చాలా మంచి అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే రాబోతున్నాయి. సో ఈ బైక్ ఓవరాల్ వెయిట్ కానీ లెంత్ కానీ చూసుకుంటే కనుక కొంచెం KTM డ్యూక్ 250 కన్నా కూడా కొంచెం కంజెస్టెడ్గా ఉండొచ్చు, కొంచెం చిన్నగా ఉండొచ్చు. మరీ పెద్ద కాదు, మరీ చిన్నది కాదు, కానీ కొంచెం చిన్నగా అయితే ఉండొచ్చు. సో అదొక యాడెడ్ అడ్వాంటేజ్. అంటే నేను కొన్ని రివ్యూస్ అయితే చూసాను, నేను వేరే ఆటో న్యూస్ సంబంధించి ఏంటంటే రేర్ సీట్ అనేది కొంచెం బాగా చిన్నగా ఉంది. సో కొంచెం పిలియన్ ఇబ్బంది పడవచ్చు, ఎందుకంటే దీంట్లో ట్విన్ సెటప్ సిట్టింగ్ సీట్ అయితే వస్తుంది. సో పిలియన్కి కొంచెం డిస్కంఫర్ట్ ఉండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో అదొక నెగిటివ్ అయితే ఇప్పటివరకు నేను విన్నది. అండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ప్రజెంట్ అయితే బైక్ చూడడానికి క్వాలిటీ అది బాగానే ఉంది, ఫిట్ అండ్ ఫినిషింగ్ కాదండి. వన్స్ లాంచ్ అయిన తర్వాత తెలుస్తుంది క్వాలిటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది. అప్పటివరకు మనం ఏం చెప్పలేము క్వాలిటీ గురించి. సో అదొకటి క్వాలిటీ పరంగా మనం చూసుకోవాల్సింది. ఇంకా ప్రైస్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఇది 1,80,000 ఉంది. అదొక వెరీ రీజనబుల్ ప్రైస్ అని చెప్పచ్చు. సో 1,80,000కి ప్రజెంట్ 250cc బైక్ అంటే పల్సర్ N ఉంది, N సిరీస్ ఉంది, N250 ఉంది తక్కువలో. ఇంకా అది ఆల్మోస్ట్ 1,76,000 సంథింగ్ ఎంతో ఉంది యాక్చువల్. కానీ అది అంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ బైక్ కాదు, అది సిటీ కమ్యూటర్ పర్పస్ అది డిజైన్ అది. సో ఇది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఇది. సో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్లో 250cc 1,80,000 అంటే బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే డ్యూక్ 250 కూడా ఆల్మోస్ట్ డ్యూక్ 250 ఆల్మోస్ట్ ప్రైస్ వచ్చేసి 2,29,000 ఎంత ఉంది ప్రజెంట్ విత్ ఆఫర్. అది వితౌట్ ఆఫర్ అంటే 1,48,000 ఎంతో, 2,48,000 ఎంతో ఉంది యాక్చువల్. సో డ్యూక్ 250 కన్నా కూడా ఆల్మోస్ట్ మనకి ఎంత 60,000 తక్కువ ఉంది. సో 60,000 తక్కువ, మళ్ళీ డ్యూక్ 250 కంటే పర్ఫార్మెన్స్ ఎక్కువ, పవర్ టు వెయిట్ రేషియో బెటర్ ఉంది. అండ్ బైక్ కూడా చూడడానికి నాకైతే డ్యూక్ 250 కన్నా కూడా అగ్రెసివ్గా కనబడుతుంది. సో ఇన్ని బెస్ట్ థింగ్స్ ఉన్నాయి Xtreme 250Rలో. సో డెఫినెట్లీ ఇది డ్యూక్ 250 అయితే తొక్కేస్తుందని నేను అనుకుంటున్నాను. అంతేకాదు 250cc కాకుండా ఈవెన్ బజాజ్ NS 200 ఎక్కువగా అండ్ RS 200 రీసెంట్. సో ఇవన్నిటిని కూడా తక్కువ వెళ్ళిపోద్దని నేనైతే ఖచ్చితంగా అనుకున్నాను. ఎందుకంటే బైక్ ప్రైస్ కానీ దాని ఫీచర్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ అన్నీ అసలు రేంజ్లో ఉన్నాయి. మెయిన్ ప్రైస్ అయితే చాలా అసలు మరీ చాలా రీజనబుల్గా ఉంది. సో 1,80,000 మనం హైదరాబాద్ ఆన్ రోడ్ చూసుకుని కనుక ఆల్మోస్ట్ 2,15,000కి వచ్చేస్తుంది. 2,15,000కి 250cc అంటే ఇప్పుడు సుజుకి జిక్సర్ ఉంది, అది కూడా ఆల్మోస్ట్ 2,18,000-20,000 అవుతుంది. కానీ జిక్సర్ అది ఎయిర్ కూల్డ్ ఇంజిన్ వస్తుంది, అదంత పర్ఫార్మెన్స్ కూడా ఏం కాదు ఇంజిన్ అది 250cc. దాంతో కంపేర్ చేస్తే ఇది 30 PS పవర్. ఈవెన్ RR 310 కూడా మీకు 34 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. జస్ట్ 4 bhp పవరే డిఫరెన్స్.
కానీ అది 3,20,000 ఎంత ఉంది, ప్లస్ 3 lakh ప్లస్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 1 lakh డిఫరెన్స్ వస్తుంది దానికి దీనికి. ఆబ్వియస్లీ మీరే ఆలోచించండి ఎంత ఇది ఉంటుంది బైక్కి. సో కాబట్టి హీరో మోటోస్ ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇది మంచి బాగా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి. సో హీరో మోటోస్ ఇంజన్ కూడా చాలా స్మూత్ ఉంటాయి, ఎందుకంటే ఇట్లా వన్స్ అపాన్ టైం వీళ్ళు హోండాతో టైప్ అయ్యి అప్పుడు బైక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసేవారు కదా. సో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొంచెం టెక్నాలజీ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో దానివల్ల ఆల్రెడీ హోండా ఇంజిన్స్ అనేవి బెటర్ స్మూత్ ఉంటాయని మనకు తెలుసు. సో అది వీళ్ళు హీరో మోటార్స్ కూడా అదే క్యారీ చేస్తున్నారు. సో వీల్ బైక్స్ కూడా అంతా స్మూత్ ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఆల్రెడీ మనం ఎక్స్ట్రీమ్ 160R కానీ 125R కానీ చూసాం కదా, అవి కూడా చాలా స్మూత్ ఉంటాయి బైక్స్ అవి ఇంజిన్ వచ్చేసి. సో ఇది కూడా చాలా స్మూత్ ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఖచ్చితంగా ఎక్స్ట్రీమ్ 250R అనేది ఒక బెస్ట్ బడ్జెట్ బైక్ ఇది. అది కూడా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ విత్ ఇన్ బడ్జెట్లో రాబోతుంది. సో ఇది వచ్చాక మాత్రం ఖచ్చితంగా బ్యాంగ్ చేస్తుంది. వేరే అదర్ సెగ్మెంట్ బైక్స్ అయితే ఖచ్చితంగా ఇది తొక్కుతుంది. సో ఈ వీడియోకి ఇది అంతే ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే బైక్తో కలుద్దాం మేము ముందుకు వస్తాను. సో మ్యాక్సిమం అంతా కవర్ చేశాను నేను అనుకున్నాను ఈ వీడియోలో. ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి. సో నేను కామెంట్ రూపంలో మీకు రిప్లై ఇస్తాను మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలిస్తే. సో ఇది నా ఫస్ట్ రీసెంట్గా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో నేను ఆల్మోస్ట్ నా 5th వీడియో అది. సో మీరు చూసి ఎలా ఉందో మీకు ఒపీనియన్ అంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకేమైనా ఇంప్రూవ్ చేసుకోవాలా లేదా ఏదన్నది. సో అలాంటివి చెప్తే నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో నా వీడియో కనుక మీకు ఖచ్చితంగా నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.